భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శేషగిరి భవన్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను, క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని, 8 గంటల పని రోజులు తదితర 17 డిమాండ్లతో ఈ నెల 20న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు జయప్రదం చేయాలని కోరారు. భారతదేశవ్యాప్తంగా ఒక్కరోజు టోకెన్ సమ్మెను సింగరేణిలో కూడా జయప్రదం చేయడానికి ఇప్పటికే అన్ని ఏరియాలో ఈరోజు ప్రెస్ మీట్ల ద్వారా, కార్మిక వర్గానికి గేట్ మీట్ల ద్వారా చెప్పడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు 44 కార్మిక చట్టాల నుంచి 29 కార్మిక చట్టాలను తీసుకొని అందులో 4 కోడ్లు చేసి కార్మిక వర్గానికి ఎటువంటి హక్కు లేకుండా యజమానుడికి పూర్తి స్వేచ్ఛ హక్కు కల్పించే విధంగా ఈ 4 లేబర్ కోడ్లను ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ సమ్మె మరొకసారి జరుగుతూ ఉంది. ఇప్పటికే ప్రిపరేటరీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు 5వ తారీఖున కోల్ ఇండియాలో అన్ని బొగ్గాని కార్మికులకు సంబంధించి 5 జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాల సమావేశం జరుగుతుంది. అందులో యావత్ బొగ్గులకు సంబంధించిన రాష్ట్రాలు ఏమవుతున్నాయో అవి కూడా సమ్మెలో పాల్గొనడానికి ప్రిపరేటరీ సమావేశం జరుగుతూ ఉన్నాయి. సింగరేణిలో కూడా వచ్చే వారం మిగతా కార్మిక సంఘాలతో మాట్లాడి వివిధ కార్యక్రమాలు రూపొందించుకొని మే 20వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి కార్మిక వర్గం, కాంట్రాక్ట్ కార్మిక వర్గం అంతా సమ్మెలో ఉండే విధంగా ఏఐటీసీ నాయకత్వం వహిస్తుంది. అందులో కార్మిక వర్గం ఒకటి ఆలోచించాలి, ఈ సమ్మె వలన నయా పైసా మన లాభం లేకపోయినా మన ఉనికి, మన ఎగ్జిస్టెన్స్ సంబంధించిన అంశం కాబట్టి ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా మనం అంతా కోరుతా ఉన్నాం. ఈ సమ్మెలో ప్రధానంగా ఇప్పుడు చెప్పినట్టుగా 4 లేబర్ కోడ్ ఏదైతే ఉందో ఈరోజు ఎక్కడైతే ఒక కార్మికుని డిస్మిస్ చేస్తే ఈనాడున్న చట్ట ప్రకారం మన కోర్టు నుండి అనుమతి తెచ్చుకొని మళ్ళీ రీఇన్స్టేట్ చేసే అవకాశం ఉంది. కానీ కోడ్ వచ్చినట్టయితే ఈరోజు నెగోషియేషన్ టీం అని కాలయాపన చేసి అట్టి కార్మికుడికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా ఈరోజు హైర్ అండ్ ఫైర్ విధంగా ఏదైతే 48 గంటల పని విధానం ఇది వారం రోజుల్లో చేయాలి. కానీ ఈరోజు యాజమాన్యం యొక్క విధులు రాబోయే రోజులు ఎట్లుంటాయంటే ఈరోజు రోజుకి 8 గంటలు చేసే ఈ యొక్క పనిని ఈరోజు వారానికి 4 రోజులు మాత్రమే, 48 గంటలకు మాత్రమే మీరు చేయండి అంటే 12 గంటలు లేక 16 గంటలు పని చేయించుకునే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఈరోజు షార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ మీద ఈరోజు ఏదైతే ఈరోజు ఒక ఆఫీస్ ఆర్డర్ కార్మికుడికి ఇస్తే స్టేట్ గవర్నమెంట్ ఈరోజు మనకు మన బొగ్గులో 61 సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉంది. కానీ ఒక కాంట్రాక్టర్ రేపు 5 ఏళ్ల కాల పరిమితి, నాకు 5 ఏళ్లే ఉద్యోగి కావాలి కాబట్టి 5 ఏళ్లకే పరిమితితో ఎంప్లాయ్మెంట్ తీసుకుంటాడు. దానివల్ల గ్రాట్యుటీ కానీ సిఎంపిఎఫ్ కానీ ఇలాంటి ఏముండవు. అదేవిధంగా ఈ కోడ్ వస్తే ఈ రోజున్న పరిస్థితిలో సంఘం పెట్టుకోవాలంటే ఒక సంస్థలో ఇప్పుడున్న దాంట్లో 7 నుంచి 10 మంది ఉంటే సంఘం పెట్టుకోవచ్చు. కానీ కొత్త కోడ్ వస్తే 300 పైచిలకు కార్మిక వర్గం ఉంటే కోడ్ పెట్టుకోవాలి, మనం యూనియన్ పెట్టుకోవాలి తప్ప మరొక అవకాశం లేదు. అంటే ఈరోజు చిన్న సంస్థలలో అసలు యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే ఎన్నికల వ్యవస్థ ఉంది, ఈరోజు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ రాసుకున్నాం, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తే వాళ్ళు ఈ రోజు రికగ్నైజ్డ్ గా ఈరోజు ఉన్నది. కానీ రేపు కోడ్ వస్తే 51% ఎవరికైతే వస్తుందో వాళ్ళే నెగోషియేట్ చేయాలి, లేకపోతే 20% రిప్రజెంటేటివ్స్ ఉండాలి. అంటే కార్మిక వర్గానికి సంబంధించిన పెద్ద సమస్యల పరిష్కారం కావడానికి అవకాశం లేదు. అందుకని సమ్మెను జయప్రదం చేయడానికి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రైవేటు పరిశ్రమలు, అదే బ్యాంకులు, ఎల్ఐసీలు, ఇన్సూరెన్స్ అన్ని ఈరోజు సమ్మెలో పాల్గొంటా ఉన్నాయి. చాలా మంది ఈరోజు ఇప్పటికే నాయకత్వం అంచనా 70 కోట్ల మంది ఈరోజు సమ్మెలో పాల్గొనాలని ఈరోజు సమీకరణ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ వెంటనే 4 లేబర్ కోడ్లను వాపసు తీసుకోవాలి. కాబట్టి ఇందులో రైతాంగం కూడా రేపు పాల్గొనబోతా ఉన్నాం. కాబట్టి సింగరేణి వ్యాప్తంగా మే 20వ తారీఖున సమ్మెకు సంబంధించి చాలా మందికి ఒక అనుమానం ఉంది, గుర్తింపు కార్మిక సంఘం కాబట్టి సమ్మెలో ఉంటారా లేదనేది. మీరే చూడండి, ఈరోజు ఆల్రెడీ మేము సమ్మె నోటీస్ ప్రిపేర్ చేస్తాము. ఆల్రెడీ మైనస్ మీద సమ్మె కోసం కార్మిక వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ మే 20వ తారీఖున సమ్మెను పూర్తిగా ఏఐటీసీ ఆధ్వర్యంలో సక్సెస్ అవుతుందని చెప్పి మీ ద్వారా కార్మిక వర్గానికి తెలియజేస్తాం.